కుమ్మెర మల్లన్న జాతరలో దైవ దర్శనానికి వెళ్లిన రజక కులానికి చెందిన చంద్రకళ కుటుంబాన్ని అడ్డుకొని దాడి చేసిన నిర్వాహకుల అందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిద్దిపేట రజక సంఘం నాయకులు శ్రీహరి దుర్గయ్య డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు మండలం కుమ్మెర మల్లన్న జాతరలో రజకులపై దాడి చేసి చిన్నారి మృతికి కారణమైన వారిపై వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో రజక సంఘం నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చాకలి చంద్రకళ కుటుంబాన్ని అడ్డుకొని వారిపై దాడి చేయడమే కాకుండా చిన్నారి మృతికి కారణమైన వారందరినీ కఠినంగా శిక్షించాలన్నారు. 18 తారీఖు నాడు సాయంత్రం నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు మండలం కుమ్మెర గ్రామంలో ఉన్నటువంటి మల్లికార్జున దేవస్థానంలో జరిగినటువంటి సంఘటనల్లో మరి ఒక రజక కులానికి చెందినటువంటి ఒక కుటుంబాన్ని గుడిలోకి రానియకుండా అడ్డుకోవడమే కాకుండా 2 నెలల పసిపాపాన్ని చూడకుండా కాలితో తన్నినటువంటి ఆ రెడ్డి దురంకారి మరి తులసిరెడ్డి, అలాగే తుకారాం రెడ్డి గారు, వారి అనుచరులు మరి శ్రీనివాస్ రెడ్డి, సంతోష్ రెడ్డి, మరి శ్రీకాంత్ రెడ్డిలను వెంటనే అరెస్టు చేయాలి. మరి బీసీ పార్టీ మాది బీసీ, మరి మేము బీసీలకు అండగా ఉంటాము అని చెప్పుకునేటువంటి మహేష్ గౌడ్ నీకు బీసీగా మరి పదవి ఇవ్వగానే మరి నీవు కళ్ళకు కందలకెత్తుకుంటున్నావా? మరి ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా మరి నాగర్ కర్నూలులో ఇంత జరుగుతుంటే కూడా మరి నిమ్మకు నీరెత్తినట్టుగా కూడా లేదు. మరి ఎందుకంటే రెడ్డి రాజ్యం అయిపోయింది. ఈ రెడ్లకు మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలంటే చిన్న చూపుగా కనబడుతుంది. సర్గే ఎన్టీఆర్ రామారావు గారు ఇలాంటి వ్యవస్థ ఉందని చెప్పి పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. కానీ మళ్ళీ అలాంటి వ్యవస్థను పునర్నిర్మాణం చేసుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఇంకెన్ని జీవాలను తీసుకుంటుంది? మరి ఇంత జరుగుతుంటే కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ కానీ మరి ఎమ్మెల్యే కానీ మరి అక్కడ ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా ప్రజాప్రతినిధి కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. మరి ఎక్కడ పోతుంది? 78 ఏళ్ళు అయినటువంటి మన భారత స్వాతంత్ర దేశంలో ఈరోజు ఇంత జరుగుతుంటే కూడా మరి 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 రాహుల్ గాంధీ కనబడుతుంది. ఈరోజు మొన్న నాగర్ కర్నూలులో జరిగిన సంఘటనలకు రజకులకు చిన్న చూపు చూస్తున్న అగ్రకులాలు ఒక సర్పంచ్గా, ఒక బాధ్యత గల ప్రజానాయకుడిగా ఉండి ఒక గుళ్ళోకి రానివ్వకుండా తీసుకపోయి దర్శనం చేయించాల్సిన ఒక ప్రజాప్రతినిధి అలాంటిది రానివ్వకుండా రజకులను చిన్నచూపు చూస్తూ మీరేంది రావడానికి, ఏంది మీకు హక్కు లేదు అనడానికి, వీడు రావడానికి వీడు చెప్పడానికి వీడేమన్నా వీడి దేవుడా? అందరి సమాన హక్కు ఉంటుంది. ఒక రాజ్యాంగం ఎప్పుడో జరిగింది. రాజ్యాంగం జరిగిన దానిలో కూడా మనం కంప్లీట్గా నిర్ణయంగా ఉన్నాం. దానికి పద్ధతిగా రజకులపై దాడి ప్రతిసారి వాడు ఒక ప్రజానాయకుడై ఉండి ఒక సర్పంచ్ గల బాధ్యతగా ఉండి ఒక మన ఎవరైతే ఏముంది సేవ చేసుడో సహాయం చేసుడో చేయడం పోయి వాడు మర్చిపోయి దురాంకరంగా ఒక వివరిస్తూ ఒకరిని ఎవరైతే ఏముంది వాళ్ళు దర్శనం చేసుకుని ఒక చిన్న పసిగుట్టుతో వచ్చి దర్శనం చేసుకోవడానికి గుళ్ళోకి వస్తే రానివ్వకుండా ఇలా దురాంకరంగా మీరేంది రజకులు అని చిన్న చూపు చూసి ఇలా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఇలా ప్రతి ఇంట్లో ప్రతి పిల్లలు ఉన్నారు, ప్రతి ఉంటారు. ఎవరైనా సమాన హక్కు ఉంటుంది. ఎవరికైనా ఈ బీసీ ఇప్పుడు రజకులమా లేకపోతే అదాను బీసీ సంఘం ఎవరికైనా చిన్న చూపు ఎవరికి చూడకుండా రజకులను ఇలా చిన్న చూపు చూసే ఎవరికైనా సరే రానున్న రోజులలో ఇలా మేము దేశవ్యాప్తంగా సిద్దిపేట నుండి అని కాదు మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమందరం కూడా కలిసికట్టుకుంటూ రానున్న రోజులలో కూడా ఇలాంటి చర్యలు ఎవరైనా చేస్తే చర్యకు ప్రతి చర్య ఎలా ఉంటుందో బాగా చూపెడతాం. ఏంటంటే ఓన్లీ ఇప్పుడు స్టార్టింగ్ చేస్తాం. తర్వాత కూడా ఎవరికైనా అన్యాయం జరిగితే మరి తెలిస్తే ఇలా రాష్ట్రం మొత్తంగా కాదు దేశం మొత్తంగా కూడా ఒక ర్యాలీలు చేయడం, ధర్నాలు చేయడం, అందరం కలిసికట్టుగా ఉండి ఇలాంటి మళ్ళా దురాంకరం పాల్పడకుండా మేము అందరం ముందు చేస్తామని అందరం వాడు ఎవరైతే ఉన్నాడో వాడు సర్పంచ్ మన రామరెడ్డి అనేటోడు ఉన్నాడు, వాడిని ఎంబడే శ్రీనివాస్ రెడ్డి అనేటోడు ఉన్నాడు. ఏదైతే ఫిబ్రవరి 18వ తారీఖు నాగర్ కర్నూలు జిల్లా ఏదైతే కుమ్మరి అనే గ్రామం ఉన్నదో ఆ గ్రామంలో ఉన్నటువంటి మల్లన్న స్వామి దేవాలయంలో దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి ఒక రజక కుటుంబం నలుగురు, 2 ఆడళ్ళు, ఒక చంటి పాప, ఒక 2 మగ మనుషులు దర్శనానికి పోతే ఆ ఊరు సర్పంచ్ ఎవడైతే తుకారాం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అదే రకంగా మధురెడ్డి, సంతోష్ రెడ్డి అనే ఈ రెడ్డి కుల దురంకార ప్రజాప్రతినిధి ఏదైతే ఉన్నారో ఆ కుటుంబాన్ని దర్శనానికి పోతే ఒక్కరికి 100 రూపాయల టికెట్ చొప్పున దర్శనానికి పెట్టారంట. ఆ తుకారాం రెడ్డి సర్పంచ్ ఏదైతే 100 రూపాయల క్యాండిడేట్ పెట్టారో మేము ఈ ఊర్లో పుట్టి పెరిగినాము, ఈ ఊరి వాసులం, మేము
ఒక్కరికైతే 100 రూపాయలు టికెట్ పెట్టుకోగలుగుతాం, కానీ నలుగురికి ఒక్కరికి చెప్పిన 400 రూపాయల టికెట్ ఇలా పెట్టుకోగలుగుతామని చెప్పేసి రజక కుటుంబం దర్శనానికి పోతే వాడు రెడ్డి కుల దురహంకారి రజక ఆ కుటుంబ సభ్యులను కొబ్బరికాయ కొట్టే రూమ్లో బంధించి అరే సాకలోడ, అరే సాకలు ముండ, అరే సాకలు అంటే మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా అని చెప్పేసి వాళ్ళ బట్టలు ఇప్పేసి దాడి చేసి 4 గంటలుగా విచక్షణ రహితంగా సభ్య సమాజం తలదించుకునే రకంగా సిగ్గుపడే రకంగా వివరించి ఒక 2 నెలల చంటిగుడ్డును కూడా అరే పటేల్, అరే సర్పంచ్గా నా కుటుంబ సభ్యులను కొట్టగరా అని చెప్పేసి ఆ తల్లి 2 నెలల పసిగుడ్డను తీసుకొని పోతే కాలుతో తన్ని చంపేసినటువంటి నిరంకుశ రాక్షస జాతి నా కొడుకులారా, ఖబర్దార్ మీకు ఇవాళ ఈరోజు సిద్దిపేట నుంచి హెచ్చరిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఉన్న రజక ఐక్య సంఘాలన్నీ పిలుపునిస్తున్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఈ దుశ్చర్య రాబో రోజుల్లో ఎలాంటి దుశ్చర్య అంటే ఈరోజు రెడ్డి కుల దురహంకారాన్ని నశించే రకంగా ఉంటుంది. ఈరోజు రేవంత్ రెడ్డిని మేము ప్రశ్నిస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, వారు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఈరోజు వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఏదైతే పోక్సో చట్టం ఉందో 2 నెలల అమ్మాయిని వాడు కాళ్ళతో తను చంపేసినటువంటి వ్యక్తుల మీద పోక్సో చట్టం ఏర్పాటు చేయాలి. అదే రకంగా వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి. మర్డర్ కేసు ఆల్రెడీది. అదే రకంగా బాధిత కుటుంబానికి 1 కోటి రూపాయల నష్టపరిహారం అందించాలి. అదే రకంగా బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున ఉద్యోగం ఇవ్వాలి. అదే